హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మీకు నేను ఒకటి చూపిస్తున్నాను, చూద్దాం అదేంటో. చూడండి, నేను ఒక బుట్టను తీసుకున్నాను. ఇలా ఈ బుట్ట ఎందుకని మీరు అనుకుంటున్నారు కదా, చూడండి. సపోటా కాయలు అమ్మ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఒక బౌల్లో వేసుకున్నాను. ఈ సపోటా కాయలు అంటే మన అందరికీ చాలా ఇష్టం కదా. ఇవి సపోటా కాయలు. వీటిని మగ్గించుకోవడం వల్ల మనకు పండ్లలాగా అవుతాయి. ఇందులో విటమిన్ ఏ, జింక్, కాల్షియం, మెగ్నీషియం లాంటివి చాలా ఉంటాయి. ఇవి మన హెల్త్కి చాలా మంచివి, మన బోన్స్కి కూడా. అందరికీ ఎండుగడ్డి ఉంటే ఎండుగడ్డితోనే మగ్గిస్తారు, ఒక కాటన్ బాక్స్ తీసుకొని అలా. కానీ మనకు అందుబాటులో ఎండుగడ్డి ఉండదు కదా ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ పేపర్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఎలా పెట్టుకుంటామో చూద్దాం. చూడండి, నేను పేపర్తో ఇలా మొత్తం ఫిల్ చేశాను బుట్ట లోపల. ఇప్పుడు ఒక్కొక్క సపోటా కాయని ఇందులో పెట్టుకోవాలి. ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి కదండి, మెల్లిగా పెట్టుకోవాలి. ఎలా పడితే అలా పడేయకుండా. కొన్ని కింద పడి పగిలిపోయినట్టు కూడా ఉన్నాయి, అయినా పర్లేదు. చూడండి, ఇలా నింపేసుకున్నాను మొత్తం అన్ని కాయలని. ఇందులో కొన్ని కాయలు కాకుండా కొంచెం మెత్తగా ఇట్లా ఉన్నాయి కదా, ఇవి ఒక 2-3 ఉంటే ఇట్లా పైన పెట్టేశాను. చూడండి, మిగతావన్నీ ఇట్లా కాయలు లాగానే ఉన్నాయి, ఇందులో పెట్టేసిన. చూడండి, నేను పేపర్తో ఇలా కవర్ చేశాను. చూడండి, లోపల ఫ్రూట్స్ ఉన్నాయి. నేను పైన 2 పేపర్స్ తోటి ఇలా కవర్ చేశాను. మొత్తం టైట్గా పెట్టకుండా కొంచెం లూజ్గా పెట్టేసుకొని, గాలి పోకుండా, ఇటు సైడ్లకి మొత్తం ఇట్లా గాలి తగలకుండా ఇట్లా పెట్టేసుకున్నాను. ఇది ఫ్యాన్ కింద దగ్గరలో కాకుండా కొంచెం పక్క సైడ్ పెట్టుకుంటే 2 days 3 daysకి ఇవి పండ్లు అవుతాయి. మనం తీసుకుని తినొచ్చు ఫ్రెండ్స్.